చాలామంది లైఫ్‌లో సెటిల్ అవ్వాలంటే జాబ్ ఉండాలి, బిజినెస్‌లు ఉండాలి. ఆ బిజినెస్‌లు పెట్టినప్పుడు సరిగ్గా జరగలేదనుకో, మళ్ళా అగైన్ ప్రెషర్. ఆ లాసులు, మళ్ళా ఏం చేయాలిరా బాబు అనే క్వెషన్ మార్కులు, ఈ తలనొప్పులన్నీ ఉంటాయి. జాబుల పరిస్థితి కూడా అంతే కదా! ప్రైవేట్ జాబ్‌లు అయి పర్మనెంట్‌గా ఉంటాయని రూల్ లేదు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నాయి. వాడు నచ్చితే ఉంచుతారు, లేకపోతే తీసేస్తారు. మనము ఆ జాబ్ చేసేటప్పుడు ఏదైనా ఈఎంఐల పెంట అవి పెట్టుకున్నామనుకో, సో, జాబ్ పోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఈఎంఐలు నెత్తి మీద పడతాయి. అవునా? సో, లైఫ్‌లో ఎప్పుడూ ఏవో ప్రెజర్‌లు, ఏవో మనము వెలితి పెట్టుకొని ఎలా సెట్ అవ్వాలి? ఎలా సెటిల్ అవ్వాలి? ఇదే టెన్షన్‌లో, ఇదే హ్యాంగోవర్‌లో ముందుకెళ్తూ ఉంటాం. షేర్ మార్కెట్‌కి వచ్చే వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇండియన్ మార్కెట్‌లో మనము ఈక్విటీ మార్కెట్ చేయాలా? లేకపోతే ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయాలా? ఎట్లా? ఏంటి? అని కొట్టేసుకుంటూ ఉంటారు. ఇండియన్ మార్కెట్ కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్‌కొచ్చినా కూడా పరిస్థితి అదే. బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేయాలా? లేకపోతే గోల్డ్‌లో ట్రేడ్ చేయాలనా? సిల్వర్‌లో ట్రేడ్ చేయాలనా? క్రూడ్ ఆయిల్‌లో ట్రేడ్ చేయాలనా? రకరకాల సిట్యుయేషన్స్‌లో ట్రేడర్స్ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతూ, సో, వాళ్ళు ఫైనల్‌గా ఎటూ ఉండలేక, ఎక్కడా ఉండలేక రకరకాలుగా సఫర్ అవుతుంటారు. విపరీతంగా లాస్‌లు అయిపోతూ ఉంటారు. నేను చెప్పేదేంటంటే బిట్‌కాయిన్ ఒక్కటి స్టడీ చేయండి. కరెక్ట్‌గా బిట్‌కాయిన్‌ని స్టడీ చేస్తే ఇక ఏది అవసరం లేదు. అంటే ఎలా ఉంటదంటే బిట్‌కాయిన్ మీరు ఇన్ డెప్త్ లోపలికెళ్తే బిట్‌కాయిన్ ఒకటి ఉంటే చాలురా బాబు లైఫ్‌లో ఇంకేది అవసరం లేదనిపిస్తది. దాంట్లో కావాల్సినంత డబ్బు ఉంది. లక్షలు కాదు కోట్ల కోట్లు ములుగుతోంది. దాన్ని కరెక్ట్‌గా తీసుకోవడం తెలియాలి. అది ఎప్పుడైనా కూడా కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉందనుకో, ఓపికగా వెయిట్ చేయడం తెలియాలి. ఓపిక లేకుండా షేర్ మార్కెట్‌లో డబ్బులు రావు. ప్రతిరోజు డబ్బులొస్తాయనుకోవడం మీ అమాయకత్వం. ఇంత ఓపెన్‌గా ఎందుకు చెప్తున్నానంటే బిట్‌కాయిన్‌లో కావాల్సినంత డబ్బుంది. జనరేట్ చేస్తది బిట్‌కాయిన్. సో, దానికి అసలు ఎంతవరకు అప్ సైడ్ మూవ్ అవుతది, ఎంతవరకు డౌన్ సైడ్ మూవ్ అవుతది, ఎలా దాన్ని కాలిక్యులేట్ చేయడం ఇవన్నీ నేర్చుకోండి. నేర్చుకుంటే బిట్‌కాయిన్‌లో మీరు ఊహించలేనంత డబ్బు ఉంది. సో, ఈవెన్ మేము మనకు లాస్ రికవరీ ప్రోగ్రామ్ గ్రీన్ రూమ్‌లో కావచ్చు, కాపీ ట్రేడింగ్‌లో కావచ్చు, ఎక్కువ బిట్‌కాయిన్ మీద కాన్సంట్రేట్ చేయడానికి కూడా రీజన్ ఇదే. ఊహించని డబ్బులిస్తది బిట్‌కాయిన్. ఓపికతో జాగ్రత్తగా వెయిట్ చేస్తుంటే చాలు. సో, గ్రీన్ రూమ్ విషయానికొస్తే దాంట్లో మనము వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటది. మీ లాసులు అది 10,00,000 ఉన్నయి, 20,00,000 ఉన్నయి, 50,00,000 ఉన్నయి, 70,00,000 ఉన్నయి, ₹1,00,00,000 ఉన్నయి. మీ లాస్‌లన్నీ రికవర్ చేసే ఒకే ఒక్క ప్రోగ్రామ్, ఒకే ఒక్క సొల్యూషన్ మార్కెట్‌లో, ఒకే ఒక్క పరిష్కారం మార్కెట్‌లో గ్రీన్ రూమ్. ఫస్ట్ వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని మీ అకౌంట్ ఐడీ స్క్రీన్‌షాట్‌తో నాకు కమ్యూనికేషన్‌లోకొస్తే వాంటేజ్ అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటది. $3,100 అంటే లిటరల్లీ రూ. 3,00,000 మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటది. అదేలా సార్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలంటే మా దగ్గర అంత డబ్బులు లేవనుకుంటే అసలు గ్రీన్ రూమ్ టచ్ చేయొద్దు. గ్రీన్ రూమ్ డిఫాల్ట్ అలాగే ఉంటది. సో, కొంచెం ఫైనాన్షియల్‌గా కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వండి. ఎందుకంటే లక్షలు లక్షలు క్లియర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటది. మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. గ్రీన్ రూమ్‌లో గాని, కాపీ ట్రేడింగ్‌లో గాని మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని కూర్చోవడమే అంతే. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోండి, ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. సో, దీంట్లో గ్రీన్ రూమ్‌లో వచ్చే లాభాలు 3,00,000కి 5,00,000 వస్తుందా? 10,00,000 వస్తుందా? 15,00,000 వస్తుందా? 20,00,000 వస్తుందా? ఎంత వచ్చినా అది మీ అకౌంట్‌లో ఉంటది. మీకే సొంతం అది. మీరే విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరే డిపాజిట్ చేసుకోవచ్చు. లక్షణంగా మీరు గ్రీన్ రూమ్ సర్వీస్‌లో హ్యాపీగా సెక్యూర్డ్‌గా మీరు ట్రావెల్ అవ్వచ్చు. దాని తర్వాత కాపీ ట్రేడింగ్‌లో కూడా అంతే. అన్నీ పూర్తి స్థాయిలో అన్నీ మీ హ్యాండల్‌లోనే ఉంటాయి. మీ డిపాజిట్లు మీ అకౌంట్‌లోనే ఉంటాయి. మీరే ఇన్వెస్ట్‌మెంట్ మీ అకౌంట్‌లో చేసుకుంటూ ఉంటారు. ఎవ్వరికీ మీరు పే చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకటే గ్రీన్ రూమ్‌లో ఏంటంటే 3 మంత్స్ సర్వీస్ ఉంటది. 3 మంత్స్ సర్వీస్‌కి ఫీజెస్ ఉంటాయి. ఫస్ట్ మంత్ మనకు మీరు అకౌంట్ గ్రీన్ రూమ్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ₹1,00,000 మీరు పే చేసుకోవాల్సి ఉంటది. సెకండ్ మంత్ 50,000 ఉంటది. థర్డ్ మంత్ 25,000 ఉంటది. ఇంతే. ఇంక ఈ హిడెన్ చార్జెస్ గాని ఏవి ఉండవు. సో, రేపొద్దున మీ అదృష్టాన్ని బట్టి, మార్కెట్ కండిషన్ బట్టి ప్రాఫిట్స్ అనేవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. లక్షణంగా గ్రీన్ రూమ్‌కి ఎంటర్ అవ్వండి. మీ లాస్‌లన్నీ రికవరీ చేసుకోండి. సో, రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడానికి కాపీ ట్రేడింగ్‌లోకి ఎంటర్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ కోసం కేవైసీ వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 7981599433 ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో
గ్రీన్ రూమ్ డీటెయిల్స్, కాపీ ట్రేడింగ్ డీటెయిల్స్ మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇవన్నీ చేసేది ఎక్కువగా బిట్ కాయిన్లో చేస్తూ ఉంటాం. బిట్ కాయిన్ అల్టిమేట్ అమౌంట్స్ రిటర్న్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. వాటిలోనే కావాల్సినంత డబ్బు ఉంది. సో గ్రీన్ రూమ్లోకి కాపీ ట్రేడింగ్కి ఎంటర్ కావాలనుకుంటే ఇమ్మీడియట్ కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. నా పేరు వారణాసి సూర్య @king of share market. థ్యాంక్ యూ సో మచ్.